టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఈరోజు జియో పాలిటిక్స్ గురించి కాదు, నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓ పక్క 45 లక్షల పెండింగ్ కేసులు కోర్టులో ఉంటే ఇవన్నీ కాదని మన ఎంటైర్ జ్యుడిషియరీ సిస్టమ్ని మొత్తం బెంగాల్ పంపించింది మన సుప్రీంకోర్టు. ఎందుకు అంటే సర్ కోసం. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. 250 మంది అఫీషియల్ జ్యుడిషియల్ అఫీషియల్స్ని అక్కడ పంపించి అసలు ఓటర్ లిస్టుల సంగతి ఏంటి, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు, అర్జెంటుగా తేల్చి ఒక లెక్క చెప్పండి అని చెప్పేసి అటు పంపించింది. అసలు ఇది ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా ఎంత ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ అంతా క్లియర్గా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారితో తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం మహేష్. సార్, ప్రస్తుతానికి 45 లక్షల పెండింగ్ కేసులో పక్క మనం పెట్టుకొని వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఎలక్షన్స్ నేపథ్యంలో 250 మంది డిస్ట్రిక్ట్ జడ్జెస్ని సర్ కోసం, ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రీసెర్చ్ కోసం అక్కడికి షిఫ్ట్ చేయడం, అక్కడ ఓవర్ టైం చేయించడం, అక్కడ పనులను చక్కబెట్టడంలో ఇక్కడ కామన్ మ్యాన్కి జరగాల్సిన న్యాయం విషయంలో ఏదైతే ఉందో ఇన్ని 45 లక్షల పెండింగ్ కేసులు పెట్టుకుని మరి వీళ్ళ సంగతి ఏంటి సార్? ఇక్కడ దెబ్బతింటుంది కదా సార్ మన న్యాయ వ్యవస్థ. దీనికి మహేష్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ సార్, అంటే జరగాల్సిందే. దానికి నో టూ వేస్ అబౌట్ ఇట్. లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది 2002-2003లో. ఓకే, అప్పటి నుంచి ఇప్పుడు దాకా 22-23 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని రోజులకి, ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు దాకా మన ఎలక్ట్రల్ రోల్స్ని అప్డేట్ చేయలేదు మనం. రివిజన్ చేస్తుంటాం. మీ ఇంటికి వస్తారు, టిక్ చేస్తారు, వెళ్ళిపోతారు, అంతేగాని నిజమైన వీళ్ళు బతుకున్నారా చనిపోయారా ఏం తెలియదు. ఎక్కడా డేటా లేదు. చనిపోయిన వాళ్ళు అట్లనే ఉన్నారు 20 సంవత్సరాల నుంచి. అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ నుంచి ఆ ఏరియా నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అదే లిస్టులో ఉన్నారు. అది కాకుండా మన వైపు నుంచి డూప్లికేట్ ఓటర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా అదే లిస్టులో ఉన్నారు. ఎట్లా చేస్తారు దీని రివిజన్ చేయాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి దానికి. అది ఎస్ఐఆర్లో చాలా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేశారు. ఏంటది? ఒకటి, ఫస్ట్ ప్రాసెస్లో ఏంటంటే ఎస్ఐఆర్లో ఓటర్ లిస్ట్ని శానిటైజ్ చేస్తారు, మ్యాపింగ్ చేస్తారు ఫస్ట్. ఓకే. రెండవది ఏంటంటే మీ ఇంటింటికి వచ్చి రివిజన్ చేస్తారు. మీకు ఒక ఫామ్ తెచ్చిస్తారు సార్. ఆ ఫామ్లో ప్రీ ప్రింటెడ్ డీటెయిల్స్ ఉంటుంది మీ గురించి. మీరు, మీ అమ్మగారు, నాన్నగారు అందరు డీటెయిల్స్ అంటూ ఉంటుంది సపరేట్ ఫామ్స్లో. మీరేం చేయాలంటే మళ్ళీ ఆ ఫామ్ ఫిలప్ చేయాలి. పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మారిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ మారిపోయింది, కానీ మీ తెచ్చిచ్చిన అడ్రస్లో మీరు ఆ రోజు లేరు, మీ అమ్మగారు నాన్నగారు అంటారు, మీరు పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ ఫామ్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి, తీసుకొని మీకు ఇస్తారు. వాళ్ళ ఫామ్ వాళ్ళు ఫిలప్ చేసుకుంటారు. దాంట్లో పేరు, వాళ్ళ అమ్మగారు నాన్నగారి పేరు, దాని తర్వాత అడ్రస్, దాని తర్వాత ఎపిక్ నెంబర్, ఎలక్షన్ కార్డ్ నెంబర్ ఒకటి ఉంటుంది సార్. ఇదన్నీ దాంట్లో పూర్తిగా ఇచ్చేస్తారన్నమాట. దాని తర్వాత దాన్ని స్కాన్ చేస్తారు డాక్యుమెంట్. మళ్ళీ ఈ ఎలక్షన్ ఆఫీషియల్స్ వచ్చి మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళి వాళ్ళు దాని తర్వాత దాన్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి ఒక సెంట్రల్ రెపాజిటరీకి పంపిస్తారు. ఓకే. సెంట్రల్ రెపాజిటరీ ఏంటి? అక్కడ ఎలక్షన్ కమిషన్ ఒక పెద్ద డేటాబేస్ ఉంది, దాన్ని పంపిస్తారు. దాంట్లో వీళ్ళు అనలైజ్ చేస్తారు. ఓకే. మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ ఏరియా ఏంటి, అల్వాల్, స్ట్రీట్ నెంబర్ ఎంత 5, టెంపుల్ అల్వాల్, ఇట్లాంటి డీటెయిల్స్ మొత్తం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దాన్ని మ్యాచ్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడ క్రక్స్ వస్తుందంటే, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఒకటి, మీరు ఓటర్గా ఉన్నప్పుడు 2002-2003లో ప్రాబ్లం లేదు, మీ పేరు దాని లిస్ట్లో ఉంటుంది. అప్పుడు మీరు అడగవచ్చు, ఎందుకు ఈ 2002-2003 ఇప్పుడు మొన్న జరిగింది కదా ఎలక్షన్, దాన్ని తీసుకోవచ్చు కదా. ప్రాబ్లం 2002-2003లో రివిజన్ జరిగింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, లాస్ట్ వన్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో. సో మీరు ఈ లిస్ట్ ఎట్లా తీసుకుంటారు? ఆ లిస్టే తప్పు అయితే ఈ లిస్ట్ తప్పు ఉంటుంది కదా. కరెక్ట్. సో ఆ లిస్ట్లో వెళ్ళి చూస్తారు. అప్పుడు మీరు అంటారు, నేను ఆ టైంలో నాకు 16 సంవత్సరాలు, నేను ఓటర్ కాదు, అప్పుడు నా పేరు ఉండదు దాంట్లో. కరెక్ట్. సరే, దాని తర్వాత 6 సంవత్సరాల తర్వాత అప్పుడు 21 ఉండే ఏజ్ ఓటింగ్కి, ఇప్పుడు 18 చేశారు. సో మీరేమంటారు, సార్ నేను దాని తర్వాత ఓట్ చేశాను, ఇది నా కార్డు ఉంది నా దగ్గర, నేను వేస్తాను అంటే, ఓకే నో ప్రాబ్లం, ఫామ్ ఫిలప్ చేయండి, ఆ డీటెయిల్స్ అంతా ఫామ్లో ఎంటర్ చేయండి, మీ దగ్గర ఉన్న నంబరు, పేరు, అది సహా మీరు ఎంటర్ చేసి నాకు ఇచ్చేసేయండి, మీ ఎపిక్ నెంబర్ కూడా ఉంది.
మీ అమ్మ నాన్నగారిది ఎలక్షన్ కార్డు ఉంటే దాని నంబర్ కూడా దాంట్లో పెట్టచ్చు. పాత సిస్టంలో ఎపిక్ నెంబర్ కొంచెం చిన్నగా ఉండే, 5 డిజిట్లు 6 డిజిట్లు ఉండే, ఇప్పుడు పెద్దగా అయిపోయింది అది. ఆల్ఫా న్యూమరిక్, ఓకే, ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరల్స్ రెండు ఉంటాయి ఇప్పుడున్న దాంట్లో. సో అది మ్యాచ్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర 2002-3లో లిస్ట్ వాళ్ళ దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు మన దగ్గర మొదలైంది తెలంగాణలో, నోటిఫికేషన్ వచ్చేసింది. బహుశా ఇప్పుడు ఈ వీక్ నెక్స్ట్ వీక్ నుంచి మొదలైపోతుంది. మన దగ్గర కూడా సేమ్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది. సో మన వాళ్ళు కూడా ప్రేక్షకులు రెడీగా ఉండాలి. ఇప్పుడు ఒకటి, అప్పుడు మీ అమ్మగారు నాన్నగారు పేరు ఉంటే, మీ పేరు ఉంటే ప్రాబ్లం లేదు. కానీ మీరు అప్పుడు ఓటర్ కాదు, ఏజ్ కాలేదు మీకు. మీరేం చేస్తారు, ఇప్పుడు ఫ్రెష్ ఫామ్ నేను చెప్పినట్టు సబ్మిట్ చేస్తారు. వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే మీ అమ్మగారు నాన్నగారు పేరు చెక్ చేసి మీ పేరుతో సహా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అడుగుతారు. అప్పుడు మీరంటారు నేను ఆధార్ కార్డ్ ఇస్తా అంటారు. ఆధార్ కార్డ్ ఈజ్ అ ప్రూఫ్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ, నాట్ సిటిజన్షిప్. ఓకే, మన దేశంలో చట్టం ఏంటంటే ఎలక్షన్ ఓట్ వేయడానికి మీరు భారతదేశంలో ఒక పౌరత్వం ఉండాలి. మీకు ఉందా లేదా? ఉందంటే మీ ప్రూఫ్ చూపించండి. అప్పుడు మీరు అంటారు ఏం కావాలి, ఆధార్ కార్డు వ్యాలిడ్ కాదు, మీ పాన్ కార్డు వ్యాలిడ్ కాదు, మీ ఓటర్ కార్డ్ అయితే అసలే కాదు, ఓటర్ ఐడి కార్డు అసలే కాదు, మళ్ళీ ఏం వ్యాలిడ్ ఉంటుంది? పాస్పోర్ట్ ఇస్ వ్యాలిడ్. ఎస్, కానీ అందరి దగ్గర పాస్పోర్ట్ ఉండదు కదా. సో 11 లిస్ట్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఓకే, కిసాన్ కార్డ్స్ అది ఇది చాలా డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, క్రాస్ మ్యాచ్ చేస్తారు. మీరు చెప్పింది నిజమా కాదా? ఓకే, ఇతను సిటిజన్ ఆఫ్ ఇండియానా కాదా? సిటిజన్ ఒకటి కాదు, సిటిజన్ ఒకటి, మీ అమ్మ నాన్నగారు మ్యాచ్ అవుతుందా లిస్ట్తోనే. మీరేమంటాం అమ్మగారి పేరు ఇది, నాన్నగారి పేరు ఇది, కానీ అక్కడేదో చూపిస్తుంది, అది ఇంకో ఏదో పేరు చూపిస్తుంది. మీరు చెప్పిన పేరు కాదు అంటే మీతోని ప్రాజనీ మ్యాపింగ్ కావట్లేదు. ఓకే, ప్రాజనీ అంటే పిల్లలు, మీరు నాన్నగారు కొడుకో కూతురో మీరు కాదు. వారసత్వాన్ని ప్రూవ్ చేసుకోవడం కష్టం అవుతుంది, చాలా కష్టం వారసత్వం ప్రూవ్ చేయడం. ఓకే, సో మీరేం చేయాలంటే మీ డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా పెట్టుకోండి. ఇప్పుడే మొదలు పెట్టండి, మీ నాన్నగారు అమ్మగారిది డాక్యుమెంట్స్ ఉందా లేదా. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎవరైనా ఒకరు చనిపోయారు అనుకోండి, వాళ్ళ డీటెయిల్స్ ఉండదు మీ దగ్గర, బహుశా ఉండకపోవచ్చు, కానీ మీరు ఫామ్లో ఉంటుంది కదా డీటెయిల్స్, మీరు ఫామ్లో ఫిలప్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి మహేష్, ఈ డాక్యుమెంటేషన్ స్టేజ్లోనే బీహార్లో కూడా ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే చాలామంది దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా లేదు. ఓకే, ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్రూవ్ చేయడానికి అది కూడా లేదు. అది స్టాండర్డ్ కదా సార్ అసలు. అదే ఇంతకుముందు 7th క్లాస్ కూడా ఉండదు అనుకుంటా. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పల్లెటూరులో అంతా ఈ 10th క్లాస్ 7th క్లాస్ పాస్ చాలా తక్కువ మంది ఉన్నారు ఆ టైంలో. లేదు, సర్టిఫికెట్ లేవు. బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం అంటే అసలు అబ్సల్యూట్లీ నాన్ ఎగ్జిస్టెంట్ ఆ టైంలో, ఒక 20-30 సంవత్సరాలు. పుట్టడానికి సర్టిఫికేట్ ఎందుకు అనే సిచ్యువేషన్లో ఉండేది. అదే, సో ఏం చేస్తారు, బర్త్ సర్టిఫికేట్ లేవు, మీ దగ్గర ప్రూఫ్ లేదు, ఐడెంటిటీ ప్రూఫ్ లేదు, ఏం లేదు, కానీ 11 డాక్యుమెంట్లు ఏదో ఒకటి ఇస్తే చాలు. ఆ 11 డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి సార్? మొత్తం లిస్ట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంది. ఆధార్ కార్డ్, కిసాన్ కార్డులు, మిగతా అన్ని గవర్నమెంట్ ఇచ్చిన నేషనల్ కార్డ్స్ అన్నీ దాంట్లో వ్యాలిడ్ ఉంటుంది ఎక్సెప్ట్ ఆధార్. ఆధార్ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను, ఆధార్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఆధార్ ఇస్ ఎ ప్రూఫ్ దట్ యు హ్యావ్ ఆధార్, అంతే. యూ ఆర్ హూ యూ ఆర్. ఓకే, యూ ఆర్ మహేష్, ఐఎమ్ సురేష్ కోచాటర్, ఇదే ప్రూఫ్. దానికి మినహా మీ అడ్రస్ ప్రూఫ్ కూడా లేదు ఆధార్లో. అడ్రస్ ఉంటుంది, దట్ ఈస్ నాట్ అ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. మీరు అడ్రస్ నుంచి మారిపోయి ఉంటారు. నా ప్రజెంట్ ఇప్పుడు నా అడ్రస్లో లేదు. నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్ కూడా ఆధార్ తీసుకుంటారు, తెలుసా మీకు? అవునా? ఎస్, పర్సన్ హోల్డింగ్ అన్ OCA కార్డ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆధార్. బికాజ్ వాళ్ళు ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కుంటారు ఇండియాలో, దే ఆర్ లీగలీ ఎంటైటిల్ టు బై ప్రాపర్టీ. ఓకే, వాళ్ళు ప్రాపర్టీ కొన్న తర్వాత వాళ్ళు ఎట్లా రిజిస్టర్ చేస్తారు దాన్ని? కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్తే ఆధార్ అడుగుతాడు. సో పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కూడా ఆధార్ ఇష్యూ చేస్తారు, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ సిటిజన్షిప్ డాక్యుమెంట్. దానికోసం ఆ చట్టం ఆధార్లో చట్టం తీసుకొచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఉంది. ఓకే, ఇవాళ కోర్టులో అశ్విని ఉపాధ్యాయ్ వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆయన ఏమన్నారంటే వెస్ట్ బెంగాల్లో విపరీతమైన ఫేక్ ఆధార్ కార్డులు ఉన్నాయి. అవును సార్, బార్డర్ స్టేట్స్లో ఇండస్ట్రియల్ లెవెల్లో ఉన్నాయి. ఇండస్ట్రియల్ లెవెల్ అన్నారు ఆయన. సో సుప్రీంకోర్టు అన్నారు దిస్ ఇస్ నాట్ ద రైట్ ఫోరం, ఇది కాదు, కోర్టు కాదు దీనికి, మీరు యూనియన్ గవర్నమెంట్ దగ్గర వెళ్ళి చెప్పండి దీని గురించి. వాళ్ళు చట్టాలకు మార్పు తీసుకురావాల్సి వస్తుంది, ఆధార్ కార్డ్ చట్టంలో ఒక మార్పు తీసుకురావాలన్నమాట. చేస్తారా లేదా చూద్దాం. ఎనీవే, విల్ కమ్ బ్యాక్ టు ద ఇష్యూ అట్ హ్యాండ్ నౌ. ఇప్పుడు జరిగిన
ఈ రివిజన్లో వెస్ట్ బెంగాల్ ఒక్కటే ఇప్పుడు దాకా కాలేదు. ఎందుకంటే అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చాలామంది అక్కడ రిజిస్టర్ అయ్యారు ఓటర్గా. ఓకే. ఇన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేసుకున్నారు. ఇన్ని సంవత్సరాల వాళ్ళు సిటిజన్ అని చెప్పి ఆధార్ కార్డు తెచ్చుకొని అన్ని రేషన్ కార్డులు తెచ్చుకొని అన్నీ ఎంజాయ్ చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని మార్చాల్సి వస్తుంది. వాళ్ళకి వలస వచ్చిన వాళ్ళు అయితే ఇవేమీ లేకుండా వాళ్ళకి రేషన్ కార్డులు ఇవన్నీ ఎలా వచ్చేసారు? గుడ్ క్వశ్చన్. ఇది ఫస్ట్ కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు 30 సంవత్సరాలు, వాళ్ళు చేశారు ఇది. అంటే 70 నుంచి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ 15-18 సంవత్సరాలు మమతా బెనర్జీ చేస్తారు. ఓకే. ఏ గవర్నమెంట్ ఉంటారో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్కి వీళ్ళు విపరీతంగా అన్నీ ఇచ్చేస్తారు. మొత్తం ఇండస్ట్రియల్ స్కేల్లో బర్త్ సర్టిఫికెట్లు, 10th క్లాస్ సర్టిఫికెట్లు అన్నీ ఇస్తారు. అసలు ఆ పారామీటర్ చూడండి సార్, ఇండస్ట్రియల్ స్కేల్ అంటే ముద్రించి ఇచ్చేయడమే, టక్క 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 కొట్టడం అంతే. ఇట్లాంటిది చేశారు వీళ్ళు. కానీ ప్రాబ్లం ఇప్పుడు వచ్చిందంటే 2002 లిస్ట్లో పేరు లేని వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్గా రిజిస్టర్ చేస్తున్నారు. అంటే వీళ్ళు లాస్ట్ 20 సంవత్సరాల్లో దూరం వచ్చేసారు లోపలికి. వీడు వచ్చి అంటాడు, నా ఫాదర్ పేరు నజరుల్ ఇస్లాం. అచ్చా, వెరీ గుడ్. మీ పేరు మొహమ్మద్ సైని. అచ్చా, వెరీ గుడ్. మొహమ్మద్ సైని, నజరుల్ ఇస్లాం. ప్రూఫ్ ఉందా మీ నాన్నగారిది? లేదు. మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు? చనిపోయినరు. ఎక్కడుండే? కల్కటాలో ఉండే. ఆయన ఏమైనా ప్రూఫ్ ఉందా? ఏం లేదు. మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నేను ఇక్కడ పుట్టినా, మిద్నాపూర్లో పుట్టినా. సర్టిఫికేట్ ఉంది, 10th క్లాస్. అంతా ఇండస్ట్రియల్ స్కేల్ తయారు చేసిన 10th క్లాస్ సర్టిఫికేట్. ఓకే. సో మ్యాపింగ్ కావట్లేదు. బికాజ్ దర్ ఇస్ నో ప్రూఫ్. వీళ్ళ అమ్మగారు నాన్నగారు లేకుండా వీడు ఎట్లా పుట్టాడు? ప్రాడిజీ మ్యాచ్ అవుట్. ఇందాక మీరు చెప్పినట్టు యూ కెనాట్ సే దట్ మై మదర్ అండ్ ఫాదర్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పలేదు. చనిపోయారు, ఓకే, నో ప్రాబ్లం. కానీ వాళ్ళు ఓటేసి ఉంటారు కదా, 2002 దానికన్నా ముందు కూడా ఓటేసి ఉంటారు కదా. వాళ్ళ పేర్లు ఏంటి? నువ్వు చెప్పిన పేర్లు సెర్చ్ చేస్తే ఆ పేర్లు ఎవరు లేరు. ఓకే. ఆ ఏరియాలో ఆ పేర్లు ఎవరు లేరు. మళ్ళీ చెప్పండి ఎట్లా? మీ అమ్మగారి పేరు చెప్పండి, ఆ పేరు చెప్తాడు, అది కొడతారు, అది కూడా రావట్లేదు సిస్టంలో. సో దే లాస్ట్ ఫర్ ప్రూఫ్. మీ నాన్నగారి పేరుతో ప్రూఫ్ ఉన్నది అని తీసుకురా అంటే వాళ్ళు మళ్ళీ వెళ్ళి 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకొస్తాడు. అక్కడ ఇంకో భాషలో ఉంది అది 10th క్లాస్, అది యాక్సెప్ట్ చేయాలని వద్దని ఇప్పుడు కూడా డిస్ప్యూట్ నడుస్తుంది. ఎనీవే తీసుకొస్తే దీన్ని మ్యాచ్ చేస్తారు. వాళ్ళకి డౌట్ ఉంటుంది. సో 2 మ్యాపింగ్ నడుస్తున్నాయి. ఒకటి ప్రాజనీ మ్యాపింగ్, అది అయిపోయింది ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇస్ డౌట్ఫుల్. దట్ ఈస్ ఇది క్లారిటీ లేదు ఇట్లాంటిది దాన్ని. సో ఆ ప్రాసెస్సే సుప్రీంకోర్టులో ఇప్పుడు నడుస్తుంది అన్నమాట. మీరు చెప్పిన దాని ప్రకారం సుప్రీంకోర్టులో ఇప్పుడు నడిచే ఈ పర్టికులర్ రివిజన్లో ఇది తీసుకొచ్చారు ఫ్యాక్ట్. ఓకే. లాజికల్ డిస్క్రపెన్సీ అంటారు. లాజికల్గా డిస్క్రపెన్సీ ఉందంట. ఓకే. ఓకే, అంటే లాజిక్ లేదు. నాన్నగారు అమ్మగారు పేరు మ్యాచ్ కావట్లేదు. మీరు చెప్పిన నాన్నగారికి 45 మంది పిల్లలు ఉన్నారు. నువ్వు కాదు, ఇంకోటి కూడా చెప్పిండు ఇదే పేరు మీద, ఇదే అడ్రస్ మీద, వాడు ఆధార్ కార్డు ఉంది, వాడు నేను మా నాన్నగారు అని చెప్పి మీ నాన్నగారి పేరు చెప్పి చూస్తే 45 మంది ఇప్పుడు దాకా వచ్చి ఇంకెంతమంది వస్తారో తెలియదు. శ్రీనివాసు, సుబ్బారావు, వెంకటేశ్వర్లు ఇలా పేర్లు ఉన్నట్టు. ఓకే. ఏం చేస్తారు? పేరు ఒకటే సహా కాదు, పేరు, సెకండ్ నేమ్ మ్యాచింగ్, అడ్రస్ మ్యాచింగ్, అన్నీ మ్యాచింగ్. అప్పుడు ఆలోచించండి ఏం చేయాలనేది. ఇది ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు జరగబోయే ఈ పర్టికులర్ ఎస్ఐఆర్ ఫైనల్ రివిజన్లో ఈ లాజికల్ డిస్క్రిపెన్సీలో 1 కోటి మంది 20 లక్షల మంది ఉన్నారు. 1,20,00,000 మంది. 1,20,00,000 ఓట్ బ్యాంక్ సార్ ఇది. సో దాంట్లో ఆల్మోస్ట్ 40 lakhs ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయారు. ఓకే. ఇంకో 60 లక్షలు అట్లే ఉన్నారు, 60-70 లక్షలు. వాళ్ళ మ్యాచింగ్ ఇప్పుడు నడుస్తుంది. వీళ్ళేమంటున్నారు అబౌట్ అప్రాక్సిమేట్లీ 60 lakhs అంటున్నారు ఎలక్షన్ కమిషన్. ఇది చేయాల్సిన పని ఎవరు? అక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఇచ్చే గవర్నమెంట్ ఎంప్లాయీస్ క్లాస్ ఏ అండ్ క్లాస్ బి. ఓకే. అంటే అండర్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ లెవెల్లోనూ ఆ సీనియారిటీలోనూ వాళ్ళు కావాలి. వీళ్ళు ఇవ్వట్లేదు. వీళ్ళు ఇస్తున్నంత బాటమ్ రంగ్ నుంచి అంగన్వాడీ వర్కర్సు, ఆశా వర్కర్లు, స్కూల్ టీచర్లు వీళ్ళని పంపిస్తున్నారు. అది కూడా జూనియర్ స్కూల్ టీచర్లు. ఓకే. ఎలక్షన్ కమిషన్ అన్నారు సారీ, వీ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. బికాజ్ ఆ లెవెల్లో అప్రూవల్ చేయాలంటే ఈ డాక్యుమెంట్ చూసి మీ పేరు చూసి కరెక్టా కాదా అని లాజికల్గా మైండ్ అప్లై చేసి చేయాలంటే సీనియర్ లెవెల్ ఆఫీసర్ ఉండాలి. ఆ ఎక్స్పర్టీస్ వాళ్ళలో ఉండదు. ట్రైనింగ్ ఇస్తారు, అదంతా ఓకే. బట్ ఒక సీనియర్గా ఉన్నప్పుడు ఒక 10, 20, 30 సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీరు లాజికల్గా థింక్ చేస్తారు. మీకు భయం ఉంటుంది తప్పు రాకూడదు అని చెప్పి. ఎప్పుడు చెప్తుంటాం కదా, నాట్ వన్ ఇండియన్ సిటిజన్ షుడ్ గో వితౌట్ ఓట్. ఒక్కరు కూడా ఓటు లేకుండా, హక్కు లేకుండా వెళ్ళకూడదు. అండ్ ఎవ్రీ ఓట్ ఈస్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఓట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు జరిగిన దాంట్లో
వెస్ట్ బెంగాల్లో ఈ ప్రాబ్లం వచ్చింది. సో ఎలక్షన్ కమిషన్ 2-3 సార్లు పిలిచారు, మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తిడుతున్నారు, వాళ్ళేమో వీళ్ళు తిడుతున్నారు. ఎనీవే ఫైనలీ సుప్రీంకోర్టుకి తీసుకొచ్చేసి సుప్రీంకోర్టు అన్నారు దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్, ఒక పని చేద్దాం, మా ఆఫీసర్స్ని పెట్టేద్దాం మేము. మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉన్నారు జూనియర్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ జడ్జ్ నుంచి కిందకున్న వాళ్ళు, అందరిని తీసుకోకుండా ఒక 60% తీసుకుందాం, కోర్టులో ఒక వారం నడవకపోతే ప్రాబ్లం. ఏం చేయాలి? బికాస్ దిస్ ఇస్ అ వెరీ మేజర్ ఇష్యూ. ఏ స్టేట్లో కాలేదు ఇది, వెస్ట్ బెంగాల్లోనే నడుస్తుంది. ఎక్కువ అక్కడే జరుగుతుంటాయి కూడా సార్. కానీ మీరు ఆలోచించండి, మొన్న చేసిన ఫైనల్ ఎస్ఐఆర్ లిస్ట్ పబ్లిష్ చేసిన 6 స్టేట్స్లో 7 స్టేట్స్లో గుజరాత్లో 68 లక్షల మందిని తీసేశారు. 68 లక్షల మందిని తీసేయడం అంటే వాళ్ళని నెక్స్ట్ లేదు, వాళ్ళ పేరు లేవు లిస్ట్లో ఇంక అంతే. దీంట్లో ఫస్ట్ కేటగిరీ మహేష్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఏఎస్ఎస్డి. దీంట్లో ఫస్ట్ స్టెప్ ప్రాసెస్లో ఎలక్షన్ ఇప్పుడు మన తెలంగాణలో మొదలు కాబోతుంది, తెలంగాణ ఆంధ్రాలో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది, మ్యాపింగ్ మొదలైంది. ఇన్ఫాక్ట్ హైదరాబాద్లో మ్యాపింగ్లో 54% చూపిస్తున్నారంట. పెద్ద ప్రాబ్లం ఉంది హైదరాబాద్లో మ్యాపింగ్లో. అంటే ఈ ప్రిలిమినరీ చెక్కింగ్లోనే 54% మ్యాచ్ చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే సిటీ కదా, చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, చాలా కొత్త వాళ్ళు వస్తారు, అవును, పెళ్ళి అయి పేర్లు మార్చుకుంటారు, అవును అవును, దాన్ని ఉన్న ఇష్యూస్. ఎనీవే ఒకటి యాబ్సెంట్, మీరు లేరు, ఏఎస్డిడిలో యాబ్సెంట్. ఓకే, నెక్స్ట్ షిఫ్టెడ్. ఓకే, మీరు వేరే ప్రాంతానికి వెళ్ళింటే, మీరు చనిపోయారు, డెడ్. ఓకే, అండ్ లాస్ట్ వన్ ఈజ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ హియర్, మీరు మైగ్రేట్ అయిపోయారు. ఏఎస్డిడిఎస్, యు ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ హియర్. ఈ 4 కేటగిరీల్లో బీహార్లో ఆ టైంలో జరిగిన ఎలక్షన్ చెక్లో ఫస్ట్ 40-45 లక్షల మంది వచ్చింది. తర్వాత ఈ ప్రాజనీ మ్యాపింగ్లో ఆల్మోస్ట్ 20 లక్షల మంది మళ్ళీ బయటకు వచ్చేసారు. అంటే మ్యాపింగ్ అవ్వని వాళ్ళు సార్? మ్యాపింగ్ కాదు, ఇది ఫస్ట్ మీరు లేరు. ఓకే, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు లేరు. ఓకే, ఒకసారి వెళ్ళాము, 2 సార్లు వెళ్ళాము, 3 సార్లు పక్కన అడిగితే ఎవరు లేరు సార్, ఇక్కడ ఆ అడ్రస్లో ఎవరు లేరు, ఎప్పుడో ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. ఇంకొక ఇంటికి వెళ్ళి ఈయన చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది సార్. స్టేట్ గవర్నమెంట్ రికార్డ్ మెయింటైన్ చేయట్లేదు, ఎలక్షన్ కమిషన్ దగ్గర డేటా లేదు, ఏం చేసుకుంటారు? లిస్టులో అయితే పేరు ఉంది, మనిషి లేడు, మనిషి పోయి 10 సంవత్సరాలు ఏం చేస్తారు? ఓకే, నెక్స్ట్ ఇస్ మీరు షిఫ్ట్ అయిపోయారు అక్కడి నుంచి, మీరు ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయారు, తెలియదు, ఆ కాన్స్టిట్యున్సీ ఇంకో స్టేట్కి వెళ్ళిపోయింది. మీరు బీహార్ వెస్ట్ బెంగాల్ నుంచి మీరు ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయారు. మామూలుగా ఎక్కువ మైగ్రేటర్స్ కూడా వర్క్ కోసం వెళ్తూ ఉంటారు. అదే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.